హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను నా స్టైల్ సాంబార్ చేస్తున్నాను. మా పిల్లలకి ఎంతో ఇష్టమైన సాంబార్ చేస్తున్నానండి. సాంబార్ కావాల్సింది కందిపప్పు, మునక్కాయలు, క్యారెట్, బంగాళదుంప, బెండకాయలు, దొండకాయలు, టమాటా, కొద్దిగా చింతపండు, 2 పచ్చిమిరపకాయలు. ముందుగా కందిపప్పుని కుక్కర్లో వేసి కడిగి 3 విజిల్స్ వచ్చే వరకు పొయ్యి మీద పెట్టుకుందామండి. దీన్ని కడుగుతున్నాను. కందిపప్పుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. ఇప్పుడు చింతపండు నానబెట్టుకోవాలండి. ఒకసారి కడిగి నానబెట్టుకుందాం. ఇలా నానబెట్టుకోవాలండి. కొద్దిగా పసుపు వేసి కందిపప్పుని ఉడకబెట్టుకుందామండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసి 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ కూరగాయలని కట్ చేసుకుందాం. ఇప్పుడు కూరగాయలన్నీ కట్ చేసి పట్టుకున్నానండి. కుక్కర్ విజిల్స్ వస్తుంది. ఇవన్నీ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ పొయ్యి మీద పెట్టేద్దాం. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలండి. ఇందులో ఆయిల్ వేసేసి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు, దోసకాయ, పచ్చిమిర్చి, టమోటా, క్యారెట్, చిన్నుల్లిపాయలు, బెండకాయ, బంగాళదుంప, ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేయాలండి. ఇందులోనే కరివేపాకు, కొత్తిమీర వేసి ఒకసారి కలపాలండి. జీలకర్ర వేయాలండి. ఇప్పుడు ఇది బాగా ఉడకాలండి. ఇప్పుడు ఇది ఉడుకుతుందండి. ఉడుకుతున్నాయి. ఇంకొంచెం ఉడకాలండి.
ఇప్పుడు చూద్దామండి ఉడికిందో లేదో. ఉడికిందండి, చూసారు కదా. ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు అండి. ఇందులో పప్పు మెదుతాం కదండి, అవి వేసుకుందాం. కొద్దిగా వాటర్ పడతాయండి. ఇప్పుడు ఇందులో ఎంటీఆర్ స్పైసీ సాంబార్ పౌడరే వేసుకుందాం అండి. కొద్దిగా రుచి చాలా బాగుండిద్ది. అంటే గుంటూరు వాళ్ళం కదా, కొంచెం కారం ఎక్కువే తింటాం. ఇప్పుడు బాగా మరగాలండి. ఇది ఉడుకుతుందండి, మరుగుతుంది. ఇప్పుడు ఇందులో తాలింపు పెట్టుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం అండి. ఇప్పుడు ఇందులో తాలింపుకి పెట్టుకుందాం. తాలింపుకి కొద్దిగా నూనె, ఇందులో చిన్నుల్లిపాయలండి, కొద్దిగా తాలింపు గింజలు, ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు, కరివేపాకు, తాలింపు రెడీ అయిందండి. ఇప్పుడు మరుగుతున్న సాంబార్లో పోసేయాలి. ఇదండి ఎంతో రుచికరమైన నా స్టైల్ సాంబార్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్, కామెంట్, లైక్స్ అండి. థ్యాంక్ యూ. బాయ్ దోస్తులు.